ఆయన అభినవ త్యాగరాజు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. పార్టీ ఫస్ట్, పదవి నెక్స్ట్ అనుకుంటూ వచ్చారు. అలాంటి వ్యక్తిని మోసం చేస్తున్నారు. ఇది ఓ రకంగా వెన్నుపోటు కిందే లెక్క. బీ కేర్‌ఫుల్. త్యాగాలకు గూడా ఓ హద్దుంటుంది. అది దాటితే పరిస్థితులు మరోలా మారిపోతాయి. అంతదాకా తెచ్చుకోరనే అనుకుంటున్నాం. తెచ్చుకుంటే మాత్రం ఇక మీ ఇష్టం. డెడ్లీ వార్నింగ్ గదా! కాంగ్రెస్ అధిష్టానానికి కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఇస్తున్న వార్నింగే ఇది. కాంగ్రెస్ నేతలంటే అందరూ కాదు. ఓన్లీ డీకే శివకుమార్ వర్గం అన్నమాట. నిన్న మొన్నటిదాకా సిద్ధరామయ్య రాజీనామా చేయడం ఖాయం. డీకే శివకుమార్ ఇక సీఎం కావడం కూడా ఖాయమని ఆ వర్గం నేతలు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారు. ఎప్పుడైతే బీహార్ ఎన్నికలు తేడా కొట్టాయో ఇక అదిగో అప్పటినుంచే అధిష్టానం ప్లేటు ఒక్కసారిగా ఫిరాయించేసింది. అసలిప్పుడు ఈ ముఖ్యమంత్రుల మార్పు అవసరమా? లేని తలనొప్పులు ఎందుకు అనుకుని డీకే శివకుమార్‌ను డిప్యూటీగానే సర్దుకుపోవాల్సిందిగా సలహా ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక అప్పటినుంచి ఆయన వర్గం నేతలు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ హీట్ ఒక్కసారిగా పెంచుతున్నారు. ఏం తమాషాగా ఉందా? ఆయన ఎన్నిసార్లు త్యాగం చేయాలని డీకే శివకుమార్ త్యాగాల లిస్ట్‌ను పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళ త్యాగం అదే పోరాటం ఫలిస్తుందో లేక డీకే శివకుమార్ మరోసారి త్యాగరాజ పాత్ర పోషించాల్సిందేనా అనేది ఇప్పట్లో తేలేలా లేదు.